ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మంగళహారతి పాట పాడమ్మా. అది మర్చిపోయానమ్మా. అదేంటి, క్రిందటి సంవత్సరం పాడావు కదా? అప్పుడు పాడాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు నాన్నమ్మ. చదివినవన్నీ ఎలా మర్చిపోతావురా అని నాకు మొట్టికాయలేసి తిట్టావు కదా, ఇప్పుడు అర్థమైందా మమ్మీ? నేను పాడతానండి. నీకు మంగళహారతి పాడడం వచ్చా అమ్మా? వచ్చండి. ఇందాక ఎవరో అన్నారు, అహల్య అనాథ, సాంప్రదాయాలు ఆచారాలు తెలియవు అని. ఇప్పుడేమంటారో. రేయ్, నువ్వు ఆగు. పూజ అయిపోయింది కదా, అందరూ పదండి, భోజనానికి వెళ్దాం. మరి క్రాకర్స్ ఎప్పుడు కాలుస్తాం తాతయ్య? భోజనాలు అయ్యాక కాల్చుకుందాం లేరా, పద. మంగళహారతి పాట చాలా బాగా పాడారండి. ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పుడు మా అమ్మమ్మ నేర్పించిందండి. మా వీధిలో ఏ ఫంక్షన్ జరిగినా నన్నే పాట పాడమని పిలిచేవారు. అయితే మీ అమ్మమ్మ మీకు చాలా విషయాలు నేర్పించారన్నమాట. అవునండి. ఇప్పుడు అమ్మమ్మ లేకపోయినా తను నాకు నేర్పించిన మాట, పాట, వంట, వార్పు అన్నీ నాతో ఉన్నాయి. అలాగే ఓర్పు, సహనం కూడా మీ వెంటే ఉన్నాయి. సరే పదండి, భోంచేద్దాం. గౌతమ్ గారు చెప్పండి. మీరు ఏవి అనుకోనంటే నేనొక పొరపాటు చేశాను. పొరపాటు ఏంటండి? అది నా టాబ్లెట్స్ తీసుకురావడం మర్చిపోయాను. ఏంటండి, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, అలా ఎలా మర్చిపోయారు చెప్పండి. సారీ అండి. ఇదేమో పల్లెటూరు, ఈ టైంలో మెడికల్ షాప్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఎలాగా? ఒక్క పూట టాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమవుతుందండి? నో, అలా మిస్ చేయకూడదు. ఒక్క నిమిషం, మీరు ఇక్కడే ఉండండి. ఇదిగోండి మీ టాబ్లెట్స్. ఇవన్నీ తీసుకొచ్చి టాబ్లెట్స్ అంటారేంటండి? టాబ్లెట్స్కి బదులుగా వీటిని తీసుకొచ్చానండి. పాలలో కాల్షియం ఉంటుంది, నువ్వులుంటలో ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇలా ఇవన్నీ మీకు మంచి చేసేవే, తినండి. ఏంటి చూస్తున్నారు? టాబ్లెట్స్ వేసుకోండి,
కడుపులో బేబీ వెయిట్ చేస్తున్నాడు. నా మీద బిడ్డ మీద మీకు ఇంత కేరింగ్ ఏంటండి? భలేవరే, అది నా బాధ్యత. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనండి. తినండి. ఆలియా, ఏంటలా నించొని చూస్తున్నారు? వచ్చి కాకరపోతులు వెలిగించండి. అమ్మో, నాకు భయం అండి. ఏం కాదు, నేనున్నాను కదా. రండి రండి. చుచ్చుబుడ్డు వెలిగించు. వెలిగించండి. రండి, మీరు వెలిగించండి. వద్దండి, మీరు కాల్చండి. ఏదో ఒకటి చేసి దీన్ని డిసప్పాయింట్ చేయాలి. హే, నీతో మాట్లాడాలి, లోపలికి రా. హ్మ్.